క్షమాపణ మీరు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభు మిమ్మల్ని కోరుతున్నారు. అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని మీరు అనుకోవచ్చు. అమ్మా మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడ కూర్చున్నా సరే, మీరు ఎక్కడ నడిచినా సరే, ఎక్కడ పడుకున్నా సరే, ఏమైనా పని చేసినా సరే, యేసు నేను పాత్రను, యేసు నేను పాత్రను, నా పాప దోషములు క్షమించిన ఆయన. నా హృదయంలో నెమ్మది లేదు, నా హృదయంలో సమాధానం లేదు, నా హృదయంలో శాంతి లేదు. నాకు శాంతి దయచేయి, నాకు నమ్మకం అయితే, నా దోషములు క్షమించు, నా అపరాధము క్షమించు, నా కుటుంబాన్ని రక్షించిన ఆయన అని నువ్వు ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆ నీ పాపమును ఒప్పుకొని ఆ పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభు ప్రార్థన అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏమైనా గ్రామ ప్రజలారా, భూలోకంలో ఎవరు కూడా మనకు రక్షణ ఇవ్వరు. యేసు ద్వారానే మనకు రక్షణ, యేసు ద్వారానే మనకు మోక్షము, యేసు ద్వారానే నిత్య రాజ్యానికి వారసులం అవుతామని దేవ గ్రంథము ఇలాగ తెలియజేయబడుతుంది. ప్రేమైన గ్రామ ప్రజలారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి, మీ దగ్గర టీవీ ఉన్నది, మీ దగ్గర చల్ల ఉన్నది మీ ఇంట్లో కాబట్టి ఆ టీవీలో దేవుడు వర్తమానం వినండి, మీ సెలలో ఉంది దేవుడి మాటలు వినండి. ఇంటి వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం రక్షణ కలుగుతుంది, రక్షణ మోక్షాన్ని తీసుకెళ్తుంది. ఆ మోక్షమైన మీ ఆత్మకు, మీ ప్రాణానికి నెమ్మదిని విశ్రాంతి కలుగు చేస్తుంది. గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమైన ప్రజలారా, ఈ విషయాన్ని చాలా గమనించండి. ఇంకా మీకు అతిథిగా తెలియాలనుకుంటే ఈ ఊర్లో చాలా ఉన్నాయి, మీ ఊర్లో చర్చిలోకి వెళ్ళండి. ఈ ఊర్లోనే మంచి సేవకులు ఉంటారు, పాస్టర్ ఉంటారు, వాళ్ళు కలండి. యేసుప్రభు మాటలు మీకు తెలియజేస్తారు. ఇంకా మా ప్రియులు పత్రికలు తెచ్చారు, చదవండి. యేసుప్రభు వారు ఈ దాడవలసిన వస్తువులందరినీ రక్షించి కాపాడును గాక. ప్రార్థించేద్దాం. తెలిసిన మిమ్మల్ని గురించిన అవగాహన, అనుభూతి అందరికీ కలిగించి, ఆత్మను అపరాధం కలిగించి ఆత్మరక్షణ గావించమని ప్రార్థన చేస్తున్నాం. నశించిపోతున్న పరిస్థితులు ఉంటున్నామని అందరికీ గమనింపచేసి ఆత్మ రక్షణ మీరే సంగ్రహించి ప్రతి వారికి రక్షణ నడుచుకోవడం సహాయం చేయండి. అందరినీ కాపాడి ఆశీర్వించి దీవించండి. యేసుక్రీస్తునామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నేను తన బిడ్డగా అంగీకరించి మోక్షానికి నడిపిస్తాడు. ఇది దేవుడి యొక్క నీతి. యేసును నమ్మితే మోక్షానికి వెళ్ళగలవు. లేదు యేసు వద్దు, నా దానము, నా మంచి, నా గొప్పతనము, నాకు డబ్బు ఆస్తి ఉంటుంది, ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నీకు నువ్వే మంచివాడు అనుకుంటే నువ్వు ఒకవేళ మంచి కార్యాలు చేయొచ్చు, కానీ నువ్వు పరిశుద్ధులు కాలేవు. ఎంతో మంది లోపల పుణ్యాత్ములు ఉన్నారు, కానీ పరిశుద్ధులు కాలేరు. పరిశుద్ధులు అనేది ఒక్క దేవుడికే సాధ్యం. ఆయన పరిశుద్ధుడు మన పవిత్రపరుస్తాడు, ఆ రీతిగా మోక్షాన్ని నడిపిస్తారు. కనుక పిల్లరా, యేసుక్రీస్తు మానవులందరూ పాపద్రోహం చేశాడు, ఆయనే దేవుడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి నీ హృదయపూర్వక ప్రభువా, నేను పాపని, నన్ను క్షమించవా తండ్రి, నాయన నీ బిడ్డగా చేసుకో అని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఉన్న పాట దేవుడు ఒక్క క్షణంలో నేను నీతిమత్వంగా మార్చి తన బిడ్డగా చేసి నరకానికి వలస బిడ్డ తక్షణమే పరలోక మోక్షాన్ని ఒక నిరీక్షణ కలిగి ఉండగలడు. అంతేకాకుండా భూమి మీద దేవుడు తన శక్తితో నడిపిస్తాడు. ప్రతిరోజు పాపము, ప్రతిరోజు శాపము, ప్రతిరోజు బాధ ఈ భూమి మీద ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు. అన్నిటి ప్రతిరోజు కూడా నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మీద నువ్వు ఆధారపడుతూ ఉంటే కనుక పిల్లలు యేసును నమ్ముకోండి, రక్షణ పొందుకోండి. ఆ రక్షణ కానీ నాకు వద్దు అంటే ఆరని అగ్ని యుగయుగం యాత్ర ఉంటుంది, ఆత్మకు చావు లేదు. కనుక పిల్లరా జాగ్రత్త పడాలి. ఈ దేహం ఉన్నప్పుడు అనగా మనకు ప్రాణం ఉన్నప్పుడే ఆ మోక్ష మార్గం ఏదో నరకం ఏదో మనము తెలుసుకొని, భూమి శాశ్వతం కాదు, మానవ జీవితం శాశ్వతం కాదు, ఆవిరి వంటిదని గడ్డి పువ్వుని అంటున్నారు. కాబట్టి ఈ మానవ జీవితం ముగింపక ముందే యేసును నమ్ముకుని ఒకవేళ దేవుడు పిలిపైపోతే పరలోకం వెళ్తావు. ఒకవేళ భూమి ఎన్ని శ్రమలు వచ్చిన దేవుని యొక్క ఆదరించి నడిపిస్తారు. కనుక యేసును నమ్మండి, నిజ శాంతి పొందుకోండి, మోక్ష మార్గం అడుగులు కండి. దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించును గాక. మీ ప్రేమ సువార్తను ఈ గ్రామంలో ప్రకటించడానికి మీరు కృప చూపించడానికి మీకు స్తోత్రం. ప్రకటించబడిన వాక్యాన్ని మీరు ఫలింప చేయండి. ప్రభు ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకున్న సహాయం చేయండి. వారికి మనోనేత్రాలు వెలిగించండి.
ఈ గ్రామాన్ని బాగా దీవించి ఆశీర్వదించమని ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి.